ఏసియా ఖండంలోని అతిపెద్ద బుద్ధవనం. చైనా, టిబెట్, ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది పర్యాటకులు రావడానికి అవకాశం ఉండేటువంటిది. తెలంగాణకి బౌద్ధానికి ఒక చారిత్రక సంబంధం ఉంది. తెలంగాణ జీవితానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సామాజిక నేపథ్యానికి బౌద్ధానికి ఉన్న సంబంధం ఉంది. జీవహింసే లేని సమాజాన్ని కోరుకున్న బౌద్ధం జనం అభిమతమైంది. న్యాచురల్గా క్రియేట్ చేసింది కాదు. ఆ గడ్డ మీద ఒక పెద్ద చరిత్ర ఉంది. నాగార్జున ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసిన చరిత్ర అది. కనుక గొప్ప చరిత్ర, వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్రను మళ్ళీ ప్రపంచానికి తెలియజేయడం అన్నదే మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. అందుకే అక్కడ పూర్తి స్థాయిలో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ప్రారంభించుకుంటాం. ప్రపంచానికే ఆ బుద్ధవనం ప్రాజెక్టు యొక్క విశిష్టత, దాని ప్రాముఖ్యత ఏం చేసినామో తెలియజేస్తాం. పర్యాటకులు అత్యధికంగా వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం. అధునాతనమైన మానవ నిర్మితమైన బుద్ధ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ బుద్ధ ప్రాజెక్టు ప్రాంతం కూడా నాగార్జున నడయాడిన నేల. అలనాడు నాగార్జునుడు ఆఫ్టర్ క్రిస్ మాధ్యమిక పాతం ఎక్కువ ప్రపంచానికి ప్రచారం చేపించారు. అక్కడి నుంచి నాగార్జునుడు ఒక సెకండ్ బుద్ధ. సిద్ధార్థుడిగా పుట్టినప్పటి నుంచి బుద్ధుడిగా మహాపరినిర్వాణం చెందేంత వరకు జరిగిన అనేక సంఘటనల సమాహారానికి ప్రతిరూపమే బుద్ధవనం. ఎంట్రన్స్ ప్లాజాలో భారీ ఎత్తున ఏనుగు శిల్పాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోపలికి వెళ్ళగానే బౌద్ధం గురించి మొదటి అవగాహన తెలుసుకోవడం కోసం ఈనాయాన, థేరవాద, మహాయాన, వజ్రాయాన సంబంధించిన అన్ని సింబల్స్, అష్టమంగళ సింబల్స్ కానివ్వండి, జాతక కథలు కానివ్వండి, తర్వాత ధర్మచక్రం కానివ్వండి, పాదాన్ని ఆరాధించే శిల్పాలు కానీ, స్తూప ఆరాధించే శిల్పాలు కానీ, బోధి చక్రాన్ని ఆరాధించే శిల్పాలన్నిటినీ మేము ఎంట్రన్స్ ప్లాజాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ప్లాజాలో సుమారుగా 104 శిల్ప ఫలకాలను 4 వైపులా 4 ద్వారాలు ఉండేట్టుగా ఏర్పాటు చేసి ఎంట్రన్స్ ప్లాజాలో ఒక అవగాహన వచ్చిన బౌద్ధం గురించి తెలుసుకోవాలనే కానీ అసలు ఏమి తెలియని వాళ్ళకు కూడా ఓహో బౌద్ధం అంటే ఇదా, దీంట్లో అష్టమంగళ సింబల్స్ పలకాలు ఇలా ఉంటాయా, అష్టమంగళ సింబల్స్లో ఉన్నటువంటి లోటస్ కానీ, శంకు కానీ, తర్వాత ధ్వజం కానీ, వివిధ చిహ్నాలు బేసి ఒక అవగాహన, ప్రాథమిక అవగాహన కోసం ఏర్పాటు చేసిందే ఎంట్రన్స్ ప్లాజా. ఎంట్రన్స్ ప్లాజాలో సెంటర్ పోర్షన్లో 14 అడుగుల ఎత్తులో ధర్మచక్ర పిల్లర్, అంటే ధర్మచక్రము అశోకుడి ధర్మచక్రాన్ని అనుసరించి ఒక 14 అడుగుల ధర్మచక్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధ చరితవనం అంటే మాయాదేవి బుద్ధుడికి జన్మనిచ్చడం, ఆమె కలలో ఏనుగు రావడం, తర్వాత ఆయనకు జన్మనిచ్చిన తర్వాత ఆయన సిద్ధార్థుడు 7 అడుగులు నడవడం, సిద్ధార్థుడి జీవితంలో జరిగినటువంటి 4 సంఘటనలను ఆయన ఎలా చూసిండు, ఒక రోగి కానీ, ఒక వ్యాధిగ్రస్తుడిని, అలాగే ఒక చనిపోయిన శరీరాన్ని, ఒక సన్యాసిని, ఆయన ఇంటి నుండి మహాభినిష్క్రమణం చెందిన శిల్పము, ఆయనకు మొదటగా జ్ఞానోదయమైన బుద్ధగయలో
జ్ఞానోదయమైన ప్రదేశాన్ని ప్రతిబింబించే విధంగా జ్ఞానోదయ శిల్పము. అలాగే మొదటగా ధర్మచక్ర ప్రవర్తనము ఒక 5 శిష్యులు కొండన్న, మహనామ, వప్ప, అస్సాజీ, బద్దియా ఈ 5 పంచవగ్గీయ బిక్కులకు ఆయన ధర్మచక్ర ప్రబోధనం చేసినటువంటి సారనాథ్లో జరిగిన జింకల వనంలో జరిగిన మొదటి ధర్మచక్ర ప్రవర్ధనాన్ని తెలిపే శిల్పము. అలాగే మహాపరినిర్వాణం కుషినగర్లో జరిగిన మహాపరినిర్వాణ ఘట్టాన్ని తెలిపే శిల్పము. వీటన్నిటినీ కలుపుకొని లోహ శిల్పాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బుద్ధ చరిత్ర వనంలో లోహ శిల్పాల వనం అనొచ్చు. అలాగే దీన్ని అన్నిటినీ క్రోడీకరిస్తూ మధ్యలో ఏర్పాటు చేసిన ధర్మగంట కూడా శ్రీలంక ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఇది బుద్ధ చరిత్ర వనంలో బుద్ధుడి జీవితంలో జరిగిన ముఖ్య సన్నివేశాలన్నింటినీ శిల్పాలుగా చేసిన పార్కే మనకు బుద్ధ చరిత్ర వనం. జాతక వనంలోకి వెళ్ళారు అంటే జాతకం అనేది దాని అర్థం పూర్వపు జన్మ లేక గత జన్మలో సిద్ధార్థ గౌతముడు ఏ ప్రాణిగా పుట్టాడు అని, పుట్టి ఏమేం చేశాడు, ఎన్ని సందర్భాల్లో ఆయన ఈ దశపారమితలు 10 పరిపూర్ణతలు అంటామే, ఒక్కొక్క పరిపూర్ణతను సంతరించుకొని సాధించి దాన్ని సాక్షాత్కరింపజేసుకోవటానికి ఒక్క జన్మ సరిపోలేదు. ఇంకా మిగిలిన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి మరో జన్మెత్తాల్సి వచ్చింది, మిగిలిన దానికి మరొకటి, అలా 547 జన్మల తరువాత కానీ సిద్ధార్థుడు బోధిసత్వుడు బుద్ధుడు సమ్యక్ సంబుద్ధుడుగా రూపుదిద్దుకోవటానికి ఒక చక్కటి వాతావరణం ఏర్పడలేదు. ఇది మనం బౌద్ధ తాత్విక సాహిత్యం నుంచి గ్రహించిన సత్యం. జాతకవనంలో కనుక అడుగుపెట్టిన దగ్గర నుంచి అక్కడ ప్రదర్శించిన 40 జాతక స్టోరీస్ని చూస్తే మనలో ఉన్న మాలిన్యాలను తొలగించుకోవటం, స్వార్థాన్ని విడనాడటం, ఇతరుల మేలు కోసం మనం కూడా కొద్ది గొప్ప చేయాలనుకోవటం, ఇదిగో ఇలాంటి సుగుణాలన్నీ మనకు అలవడతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. జాతక పార్కులో 40 కథల్ని మనం ఒక శిల్పాలుగా చెక్కి దాని పక్కన ఒక ఇంగ్లీషు అక్షరాలతో ఆ జాతక కథని సంక్షిప్తంగా వివరించడం అనేది జరిగింది. అవకాన బుద్ధ 3వ భాగమైన అవకాన బుద్ధ ఏంటంటే అక్కడ హట్స్ వేసి, అంటే గుడిసెల్లాగా వేసి ఒక ధ్యానవనంగా దాన్ని డెవలప్ చేయాలని. 4వది మినియేచర్ స్తూప, అనేక స్తూపాల యొక్క రూపాలు. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి స్తూప నమూనాలన్నింటినీ ఒక దగ్గర ఏర్పాటు చేయడం వల్ల ఆయా స్తూప శైలులను అవగాహన చేసుకోవడానికి వచ్చిన పర్యాటకులకు కానీ తర్వాత బౌద్ధ భిక్షువులకు కానీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్తూపవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిర్మాణం అనేది ఏంటంటే మనిషిని మరో లోకానికి తీసుకెళ్లే ఒక ఉన్నతమైన లోకం. పైన చూస్తే ఆకాశం, భూమి, ఎంతో అద్భుతమైనటువంటి సుందర దృశ్యం. ఇక్కడ మెడిటేషన్ చేసినట్లయితే బౌద్ధ మతస్థులకు జీవితం ధన్యమయ్యేటట్లు చేయడమే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం.
అహర్నిశలు మా వాళ్ళందరూ కూడా మా మలపల్లి లక్ష్మయ్య గారు, మా వైద్య గారు, మా ఇంజనీర్లు, మా ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా తెలుసుకుంటూ చేయడం జరిగింది. ఇండియాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బుద్ధవనం చూసి పోవాలనేటట్టు చేయడమే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి కళలను ఖచ్చితంగా మేము సహకారం చేస్తాం. బుద్ధుడి జననము నుండి మహాపరినిర్వాణం వరకు జరిగిన సంఘటనలన్నీ మన కళ్ళకు కట్టినట్టుగా ప్రతి శిల్పము ఒక్కొక్క మనతో మాట్లాడుతుందా అనిపిస్తుంది. ఇలా మహాస్తూపంలో ఉన్నటువంటి శిల్పాలన్నింటినీ మనం ఒక్కసారి అవగాహన చేసుకుంటే అసలు బౌద్ధం ఎలా భారతదేశానికి వచ్చింది, ఎలా వ్యాప్తి చెందింది, ఎలా అది ఉనికిని కోల్పోయింది, మళ్ళీ ఎలా పునర్జీవనం చెందింది అనే ఉద్దేశము దీంట్లో మన కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడుతుంది. దక్షిణ భారతదేశానికే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయక స్తంభాలు 17 అడుగుల ఎత్తులో నిర్మాణం చేయడం జరిగింది. ఈ 5 ఆయక స్తంభాలు బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి 5 ఘటనలకు గుర్తు. ఒకటి ఆయన జననము, తర్వాత ఆయన ఇంటి నుండి మహాభినిష్క్రమణము, తర్వాత ఆయనకు జ్ఞానోదయం కావడము, తర్వాత మొదటి ధర్మచక్ర ప్రవర్తనము, ఆయన మహాపరినిర్వాణం చెందడం. ఈ 5 సంఘటనలకు గుర్తుగా 5 ఆయక స్తంభాలను 4 వైపులా ఏర్పాటు చేయడం జరిగింది. పంచధాని బుద్ధాస్ అంటే అమితాభ, అక్షోభ్య, రత్నసంభవ, అమోఘ సిద్ధి, వైరోచన. ఈ పంచధాని బుద్ధాస్ని మనకు 4 వైపులా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర ఈ 4 వైపులా ఉన్నటువంటి వైరోచన ధర్మచక్ర ప్రవర్తన ముద్ర ఉంటుంది. ప్రతిదీ మరో దాని మీద ఆధారపడింది. సంఘటితమైన ప్రతి వస్తువు వినాశనం అవుతుంది. స్వార్థాన్ని మనం విడనాడాలి. బహుజన సుఖం కోసం, బహుజన హితం కోసం మాత్రమే మనం జీవించాలి అని ఆయన చెప్పినటువంటి ఈ ధమ్మవచనాలు ఏమైతే ఉన్నాయో ఈ ధమ్మవచనాలన్నీ కూడా మనం అక్కడ బుద్ధవనంలో ప్రదర్శించిన ప్రతి శిల్పంలోనూ, నిర్మించిన ప్రతి కట్టడంలోనూ మనం ప్రతిధ్వనించటాన్ని వినగలం, చూడగలం, దాన్ని అనుభవించగలం, అనుభవంలోకి తెచ్చుకోగలం. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ డిస్టెన్సు 2.5 గంటల్లో ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఎక్కువ మంది 80% యాత్రికులు అయితే కానీ, టూరిస్టులు అయితే కానీ, స్టూడెంట్ అయితే కానీ ఈ మధ్య కాలంలో బుద్ధవనంకి వెళ్ళడం జరుగుతుంది. బుద్ధునికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కానీ, అక్కడున్న కట్టడాలను చూడడానికి కానీ చాలామంది మెలుగుతున్నారు. రాబోయే తరానికి మంచి థీమ్ పార్క్గా బుద్ధిస్ట్ థీమ్ పార్క్ అనేది ఒక 200-300 ఇయర్స్ చెప్పుకునేటట్టు వాళ్ళకి మిగిలిపోతుంది. మానవ మహానిర్మితమైన బుద్ధవనం ప్రాజెక్టుని ఒక సంపూర్ణమైన పద్ధతిలో నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ కృషిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆలోచనలు, ఆయన ప్రోత్సాహం, ఈ తెలంగాణ సాంస్కృతిక జీవితానికి, సాంస్కృతిక నేపథ్యానికి ఆయన ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం అనేది మనకి ఇందులో కనబడుతుంది.